ఈ కాంగ్రెస్ నుంచి బక్కా జెడ్సన్ సస్పెన్షన్ 6 ఏళ్ల పాటు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ బక్కా జెడ్సన్పై కాంగ్రెస్ 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. ఈ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జెడ్సన్, మీ నాయకత్వం అసలైన పార్టీ వర్కర్లను తినే తోడేలలా ఉంది అన్నది ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే బక్కా జెడ్సన్కి సంబంధించిన విషయంలో మరి ఎందుకు సస్పెండ్ చేసిరు? ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నో మీడియా సంస్థల్లో కూర్చొని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు అన్నింటినీ కూడా బయటపెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి వ్యక్తి బక్కా జెడ్సన్. ఆయనను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నిసార్లు ఆయన మీద కక్షపూరిత చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మరి పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ నేత బక్కా జెడ్సన్పై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు మంగళవారం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. అయితే సీఎం రేవంత్కు వ్యతిరేకంగా బహిరంగ వేదికలపై జెడ్సన్ విమర్శలు చేస్తున్నారన్న డిస్కషన్ జరిగాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ ఆయనకు ఇటీవల షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వాటికి జెడ్సన్ రిప్లై ఇచ్చినప్పటికీ ఆ సమాధానాలతో కమిటీ సంతృప్తి చెందలేదు. కాగా 1989 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు థ్యాంక్స్ చెబుతూ బక్కా జెడ్సన్ ట్వీట్ చేశారు. కానీ ప్రస్తుతం మీ నాయకత్వం అసలైన కాంగ్రెస్ పార్టీ వర్కర్లను తినే తోడలలాగా ఉన్నదని అంటూ జెడ్సన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి ఇదే జెడ్సన్ సంబంధించిన విషయంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఆయనను జైలు పంపించాలని ప్రయత్నం చేసిందో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు లెక్క లేకుండా ఆయన ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడదా? రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? ఆనాడు కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే కేసీఆర్ చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ఆయన ప్రయత్నం చేసిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేస్తున్న పని మాత్రం తప్పు కాదు కదా. రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం కన్నా మనోడు ప్రశ్నించేది ఉంటే నీకు బుద్ధి వస్తుంది కదా. ఈరోజు అదే విషయాన్ని ఎవరో కేసీఆర్, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కవితను, హరీష్ రావు మాట్లాడడం కన్నా మీ బక్కా జెడ్సనే రేవంత్ అన్న ఇది ఇట్లా కాదు, ఇట్లా చేస్తే బాగుంటుంది, ప్రజల కోసం ఈ చట్టాలు వేస్తే బాగుంటుంది, ప్రజల కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ప్రజల కోసం ఈ పథకాలు తీసుకొస్తే బాగుంటుంది, ఈ పథకంలో ఈ ఆంక్షలు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మనోడు మాట్లాడడం కన్నా మంది మాట్లాడడం మంచిదా? ఈరోజు బక్కా జెడ్సన్ రేవంత్ రెడ్డిని విమర్శించేద్దా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు ఎవరిని విమర్శించుకుంటలేరా? మీ మినిస్టర్లు ఎవరెవరు తిట్టుకుంటలేరా? మరి వాటి గురించి మాట్లాడరు. మీ మినిస్టర్లలో ఉన్నటువంటి వ్యక్తులే ఒకరు పడరు కదా. ఈరోజు దుద్దిల శ్రీధర్ బాబుకు, పొన్నం ప్రభాకర్కు పడతలేదు. కరీంనగర్ రాజకీయాలు మొత్తం సర్వనాశనం అవుతూ ఉన్నది. దుద్దిల శ్రీధర్ బాబు దింపిన అభ్యర్థిని నిలబెట్టాలని ఆయన, పొన్నం ప్రభాకర్ నిలబెట్టినటువంటి అభ్యర్థిని దింపాలని ఆయన, వీళ్ళిద్దరు కూటాడేస్తాడు. బండి సంజయ్ను మరి బోయినపల్లి వినోద్ కుమార్ ఇద్దరు కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించడం పరిస్థితి లేదు. మరి ఈ ఇంటర్నల్ విషయాలలో వీళ్ళని సస్పెండ్ చేయడం చేత కాదు. అంటే మిమ్మల్ని ప్రశ్నించేది అంటే సస్పెండ్ చేస్తారా? ఇది ఇంతవరకు న్యాయం?